చాలా కాలం క్రితం ఇశ్రాయేలులో దావీదు అనే యువ గొర్రెల కాపరి ఉండేవాడు. అతను దేవుణ్ణి ప్రేమించేవాడు మరియు ధైర్యవంతుడు. ఫిలిష్తీయుల సైన్యంలో గొల్యత్ అనే భీకర యోధుడు ఉండేవాడు. అతను చాలా పెద్దవాడు మరియు భయంకరమైనవాడు. అతను ఇశ్రాయేల్ సైన్యాన్ని సవాలు చేశాడు, మీలో ఎవరైనా నాతో పోరాడే ధైర్యం ఉందా? దావీదు తన సోదరులకు ఆహారం తీసుకొస్తూ యుద్ధక్షేత్రానికి వచ్చాడు. అతను గొల్యత్ యొక్క సవాలును విన్నాడు మరియు ఇశ్రాయేల్ సైనికుల భయాన్ని చూశాడు. రాజు అతనికి కవచం ఇవ్వాలని అనుకున్నాడు, కానీ దావీదు కేవలం తన వడిసెల మరియు 5 రాళ్లను మాత్రమే తీసుకున్నాడు. దావీదు మరియు గొల్యత్ యుద్ధక్షేత్రంలో ఎదురుగా నిలబడ్డారు. గొల్యత్ దావీదును చూసి నవ్వాడు, నువ్వు చిన్న పిల్లవాడివి, నేను నిన్ను సులభంగా ఓడిస్తాను. దావీదు తన వడిసెలలో ఒక రాయిని వేశాడు మరియు దానిని గొల్యత్ వైపు విసిరాడు. ఆ రాయి గొల్యత్ నుదిటిని తాకింది మరియు అతను కింద పడిపోయాడు. ఇశ్రాయేల్ ప్రజలు గొప్ప విజయాన్ని సాధించారు. ఈ కథ మనకు నేర్పుతుంది, దేవుని మీద నమ్మకం ఉంటే మనం ఎంత చిన్నవారు అయినా గొప్ప కార్యాలు చేయగలం. ధైర్యం మరియు విశ్వాసంతో అన్ని అడ్డంకులను అధిగమించవచ్చు.